హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఎందుకో మరి నాకు బయట తినాలనిపించింది. అదే మా వారితో చెప్పాను. బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసొద్దాం పదండి అని చెప్పేసి, సర్లే అని చెప్పేసి బయటికి వెళ్ళేసి ఒక ఎగ్ నడుచుకుంటూ వెళ్తూ అక్కడ ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ పాయింట్ కనిపించింది. అక్కడికెళ్ళేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాము. ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసే అబ్బాయికి తెలుగు రాదనుకుంటాను. మొత్తం మనం హిందీలోనే చెప్పాలి. మొత్తానికైతే మేము చెప్పిన వచ్చి రాని హిందీ ఆ అబ్బాయికైతే అర్థమైనట్టుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేస్తున్నాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే వారంకి ఎప్పుడో ఒక్కసారి అయితే మనం బయట తినొచ్చండి. రెగ్యులర్‌గా అయితే నేనైతే ప్రిఫర్ చేయను. ఎందుకంటే బయట మనం టేస్టీ ఫుడ్ అనుకొని తినే వాటిల్లో టేస్టింగ్ సాల్ట్ అనేది ఒకటి ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారండి. దానివల్ల లేడీస్‌కి పీసీఓడీ సమస్యలు ఈ మధ్య బాగా ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి రీసెర్చెస్‌లో తేలుతున్నాయండి. కాబట్టి మనం జనరల్‌గా టేస్టీగా తినడానికైతే ఇష్టపడతాము. అప్పుడు మనం బయట ఫ్రైడ్ రైస్ అలాంటివేమైనా తినేటప్పుడు కొంచెం టేస్టింగ్ సాల్ట్ తక్కువ వేయమని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి పీసీఓడీ అటాక్ అయిందంటే అది హార్మోన్స్‌ని ఇంబాలెన్స్ చేస్తుందండి. మొత్తానికైతే ఈ అబ్బాయి ఎలా చేస్తున్నాడో ఏమో అనుకున్నాను. పర్లేదండి, నీట్‌గానే చేస్తున్నాడు అనిపించింది. నేనైతే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నీట్‌గానే చేస్తున్నాడు. చెప్పాను. నేనైతే ముందుగానే చెప్పాను. అందులో వేసే టేస్టింగ్ సాల్ట్ అయితే కొంచెం తక్కువగా వాడమని చెప్పాము. మొత్తానికైతే తర్వాత ఇందులో క్యాబేజీ వేస్తారండి. అది థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం తినకపోవడమే మంచిది. లేదంటే మళ్ళీ దానివల్ల కొన్ని ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు క్యాబేజీని, క్యాలీఫ్లవర్‌ని ఇంకా బంగాళదుంపల్ని అవాయిడ్ చేయడం అయితే మంచిదండి. బంగాళదుంప వల్ల ఓవర్ వెయిట్ పెరగకుండా ఉంటారు. ఇంకా మొత్తానికైతే మేము ఆర్డర్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టుందండి. ప్యాక్ చేయడానికి రెడీ చేస్తున్నాడు. మొత్తానికైతే నీట్‌గానే చేశాడండి. ఈసారి మాత్రం మీరు ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట తినాలనుకున్నప్పుడు కొంచెం టేస్టింగ్ సాల్ట్‌ని మాత్రం కొంచెం తక్కువ వేపించుకోండి. దానివల్ల ఫర్దర్ ఇబ్బందులేం రాకుండా ఉంటాయండి. హమ్మయ్య! మొత్తానికైతే మా ఎగ్ ఫ్రైడ్ రైస్ మేము ఆర్డర్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.